చాలామంది మన కెరీర్ ఇన్స్టిట్యూట్ కానీ అంటే మనకి డైరెక్ట్గా వచ్చి కలిసిన వాళ్ళు కూడా డిజిటల్ మార్కెటింగ్ శాలరీస్ గురించి అయితే అడుగుతున్నారు. సో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఫ్రెషర్ అయినా కానీ కెరీర్లో గ్యాప్ ఉన్నా కానీ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోండి, మంచి శాలరీస్ అయితే వస్తున్నాయి. బీయింగ్ ఏ ఫ్రెషర్గా మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన స్టూడెంట్స్కి 20-25,000 శాలరీస్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈవెన్ 10,000, 15,000 వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. డిపెండ్స్ ఆన్ మన సబ్జెక్ట్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుందండి. ఎందుకంటే నేను చాలామంది హెచ్ఆర్స్తో మాట్లాడినప్పుడు సో వాళ్ళు చెప్పే ఆన్సర్ ఏంటంటే, సార్ మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్, కొద్దిగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళకైతే వీఆర్ గివింగ్ అట్లీస్ట్ 15,000-25,000 అయితే ఇస్తున్నాం సార్ ఫ్రెషర్గా. ఒక 1 year ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే 30,000-35,000 ఇచ్చే కంపెనీస్ కూడా చాలా ఉన్నాయండి. సో చాలామంది ఇది స్టార్టింగ్లో తక్కువ శాలరీ కదని మీరు ఆలోచించద్దండి. మీరు నేర్చుకున్నాక మీరు అట్లీస్ట్ ఒక 6 months to 1 year ఒక కంపెనీలో జాబ్ చేయండి. తక్కువ శాలరీ అయినా పర్వాలేదు. ఒక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీరు వేరే కంపెనీలోకి సపోజ్ 1 year తర్వాత వెళ్తే మినిమం 25,000-30,000 అయితే ఈజీగా వస్తున్నాయండి. అంటే నేనే ఎందుకు చెప్తున్నాను ఇంత కాన్ఫిడెంట్గా అంటే, నేను మన ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్న పాత స్టూడెంట్స్ గురించి కూడా చూస్తున్నాను కదా. సో వాళ్ళు 1.5 year తర్వాత వేరే కంపెనీలోకి వెళ్తే 30,000-35,000 వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో డిజిటల్ మార్కెటింగ్లో చాలా తక్కువ శాలరీస్ ఉన్నాయని అనుకోకండి గైస్, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ చాలా బూమింగ్లో ఉన్నది ఇది. సో ముందు ఇంకా మంచి ఆపర్చునిటీస్, మంచి అంటే కంపెనీస్లలో కూడా జాబ్ దొరుకుతాయి. కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోండి, శాలరీస్ కూడా చాలా ఎక్కువగా ముందు రాబోతున్నాయి.